ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానించుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలోనికి తెరువు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి మాటలు మనము చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాము. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేల్ అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతివై ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటికై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతిని అని దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. యూరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజునగర్లో నుండి బయలు వెళ్ళెను. అతని వెనుక రాజు ఫలాహారం అతని యొద్దకు పంపించెను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడిగాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిండు మనసుతో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీ కృప మా ఎడలుంచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు బోధించుమని పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, చదువుకున్న ఈ లేఖన భాగము మనందరికీ ముందుగానే తెలుసుంది. తెలిసిన సందర్భమే దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక అనూహ్యమైనటువంటి సంఘటన. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు
ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అదేంటంటే, దేవుడు ఎప్పుడు లేదా పరిశుద్ధ గ్రంథము ఎప్పుడూ మనుష్యుని యొక్క పాపాన్ని దాచిపెట్టదు. ప్రియులారా, వారు ఎటువంటి వారైనా, ఎంత గొప్ప భక్తులైనా, ఎటువంటి వారైనా వారు పాపము చేసినప్పుడు వారి పాపాన్ని పరిశుద్ధ గ్రంథము బయట పెడతా ఉంది. ప్రియులారా, దేవుని ఎదుట రహస్యమైన జీవితము ఏదీ లేదు. దేవుని ఎదుట దాపరత్వము ఏదీ లేదు, లేదా దేవుని ఎదుట దాచుకోగలిగినది ఏదీ లేదనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సందర్భంలో బత్షెబాతో వ్యభిచార పాపము చేయడం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. దావీదు జీవితంలో ఒక మచ్చలాగా, దావీదు జీవితంలో ఎన్నటెన్నటికీ మరిచిపోలేని ఒక గుర్తు బత్షెబాతో ఆయన చేసినటువంటి వ్యభిచార పాపము. ప్రియులారా, దేవుడు దావీదు చేసిన పాపాన్ని బట్టి తీర్పు తీర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కనుక దావీదు యొక్క పాపము రహస్యంగా చేసిన దేవుడు దాన్ని బయలుపరిచి ఆయన పాపాన్ని ఎత్తి చూపించినట్లుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ప్రియులారా, దావీదు యుద్ధశూరుడు, పరాక్రమం కలిగిన వాడు, ఎవరినైనా జయించగలిగినటువంటి ధైర్య సాహసములు కలిగిన వాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి పరాక్రమవంతుడైన దావీదు వ్యభిచార పాపములో పడిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి. దానికి కారణం ఏంటంటే ఒక సోమరితనం. ప్రియులారా, యుద్ధశూరుడు పరాక్రమశాలుడైన దావీదు మిగతా వారిని అందరినీ యుద్ధానికి పంపించి వారు శత్రువుతో పోరాడుతూ ఉంటుండగా దావీదు యెరూషలేములో నిలిచిపోవడము సోమరితనానికి సాదృశ్యముగా ఉంది. ప్రియులారా, ఈ సోమరితనం అనేది అతన్ని శోధనలోనికి, అటు తరువాత పాపములోనికి, వ్యభిచారములోనికి నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడే కావచ్చు, దావీదు దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడే కావచ్చు, కానీ దావీదులో పాపం ఉన్నప్పుడు దేవుడు దావీదు యొక్క పాపాన్ని చూచి చూడనట్టు విడిచిపెట్టదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిలో ఏదైనా పాపం ఉండినట్లయితే ఆ పాపాన్ని దేవుడు బహిర్గతం చేసి చూపెడతాడు, దిద్దుకోమని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు యుద్ధము చెయ్యవలసి ఉంటుండగా, లేదా దావీదు శత్రువుతో యుద్ధము చేయవలసి ఉంటుండగా ఒంటరిగా సోమరిగా మిద్ది మీద తిరుగుతూ ఉండడం అనేది ఆయన్ను శోధనలోనికి నడిపించింది.
ప్రియులారా, ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, సోమరితనంగా ఉండినప్పుడు ఒంటరిగా ఉండకూడదంట. అలాగే ఒంటరిగా ఉండినప్పుడు సోమరిగా ఉండకూడదంట. ఇఫ్ యు ఆర్ ఏ ఐడల్, డు నాట్ బి solidarity, and if you are a solidarity, do not be idle. అంటే నీవు సోమరిగా ఉండినప్పుడు ఒంటరిగా ఉండకూడదు, నీవు ఒంటరిగా ఉండినప్పుడు సోమరితనాన్ని కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఒంటరిగా సోమరితనాన్ని కలిగి ఉండినప్పుడు శోధన అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ దావీదు సోమరిగా ఉంటూ ఉన్నాడు. యుద్ధం ఆ సమయంలో తాను ప్రియులారా ఇంటి టెర్రస్ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో జరిగిన సందర్భము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ప్రియులారా, ఒంటరిగా సోమరితనముతో ఉండినప్పుడు కలిగినటువంటి శోధన ఈ విధముగా ఉంటూ ఉంది. ఏమీ తోచడం లేదు. రాజనగరి మిద్దె మీద ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో స్నానము చేయుచున్నటువంటి ఒక స్త్రీ ఆయనకు కనిపించింది. కనిపించగానే ఆయనలో ఒక ఆలోచన, ఆయనలో ఒక శోధన ప్రారంభమైంది. ప్రియులారా, ఏదైనా ఒక సంగతిని మనం చూసినప్పుడు దాని వలన మనకు శోధన కలుగుతుంది అని అనుకున్నప్పుడు దాని నుంచి దూరంగా ఉండడము చాలా మంచిది. దాని నుండి తప్పించుకొని ఉండడము చాలా మంచిది. ప్రియులారా, అలా కాకుండా మనము శోధనకు అవకాశం ఇచ్చినట్లయితే, లేదా సాతానుడు శోధించడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఆ శోధన మనలను పాపములోనికి నడిపించే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త వహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక వ్యభిచార పాపమే కాదు, ఇంకేదైనా పాపం అవ్వచ్చు. ఎవరైనా ఒక మంచి వస్త్రాలు ధరించుకున్నారనుకోండి, లేదా ఎవరైనా ఒకరు మంచి ఆభరణాలు ధరించుకున్నారనుకోండి, ఆ ఆభరణాలు చూసినప్పుడు ఆమెకు ఆభరణాలు ఉన్నాయి, మాకు కూడా ఉంటే బాగుండును అని శోధించబడతా ఉంటాం. ప్రియులారా, అటువంటి శోధన వలన కూడా గొప్ప ప్రమాదం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, శోధించడానికి ఎప్పుడు కూడా సాతానునికి అవకాశం మనం ఇవ్వకూడదు. ఒకవేళ అనుకోని రీతిలో ఏదైనా శోధన ఉండినట్లయితే ఆ శోధనకు మనము తల ఒగ్గకూడదని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు సోమరిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఆయన దృష్టిలో పడింది. ఆ స్త్రీ స్నానం చేస్తుంది కదా, ఆమె వైపు నేను ఎందుకు చూడాలి, ఆమె గురించి నేను ఎందుకు ఆలోచన చెయ్యాలి అని దావీదు అనుకోలేదు. ఆమె చూచుటకు బహు సౌందర్యవతిగా ఉండుట చూసి దావీదు ఆమెను గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ప్రియులారా, శోధన అనేది ఆ విధముగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఏ విధం చేతనైనా ఆ శోధనను మనము తప్పించుకోవలసినటువంటి అవసరత
ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ వచనం, ఆమె బహు సౌందర్యవతియు అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అనుకోకుండా ఆమెను చూశాడు. అంతటితో తన ఆలోచన ముగించుకొని ఉంటే చాలా బాగుండేది. కానీ ఆమెను చూచి, ఆమె బహు సౌందర్యవతిని చూసి ఆమెను గూర్చి సమాచారాన్ని వెతకడం ప్రారంభించాడు. ప్రియులారా, అనుకోకుండా జరిగినటువంటి ఆ శోధనను తప్పించుకోవాలి. కానీ దావీదు అలా కాకుండా ఆమెను మోహపు చూపుతో చూస్తూ ఉన్నాడు. ఆమె బహు సౌందర్యవతి అని చూచి, మోహపు చూపు మనకి ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, చూచిన వాడు ఆమెను గూర్చి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాడు. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండి చూసి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై దూతను పంపెను. చూడండి, శోధన వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి. కానీ ఆ శోధన మనలో ఒక పాపముగా మారునట్లు సాతానుకి అవకాశము ఇవ్వకూడదు. దురదృష్టవశాత్తు దావీదు దుష్టునికి శోధనకు అవకాశం ఇచ్చి పాపములోనికి పరుగు పెడుతూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. పిల్లారా, ఈ సంఘటన జరిగినప్పుడు ఇంచుమించు సుమారుగా దావీదు వయస్సు ఒక 50 సంవత్సరాలు ఉండవచ్చు. అప్పటికే దావీదునకు భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. ప్రియులారా, వీటన్నిటినీ కాదని దావీదు ఆ స్త్రీని మోహించడం అనేది చాలా దురదృష్టకరమైన సంగతి. ఆయన యొక్క మోహపు చూపునకు, ఆయన యొక్క పాపానికి చోటిచ్చేటువంటి ఆ సంగతిని మనకు చూపెడతా ఉంది. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ దూత వెళ్ళి అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా, మొదట చూశాడు, ఆమెను గూర్చి సమాచారాన్ని తెలుసుకున్నాడు, ఆమెను తన దగ్గరకు పిలిపించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఉద్దేశపూర్వకంగా దావీదు చేస్తున్నటువంటి ఈ పని దేవుని దృష్టిలో ఎంత మాత్రము అంగీకారమైనది కాదు. యోసేపును గురించి ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. తన యజమానురాలు యోసేపును శోధించినప్పుడు ఆ పాపము నుంచి తన యజమానురాలు చేతిలో నుండి తప్పించుకొని యోసేపు పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యూదా పాపము కొరకు పరుగు పెట్టి తన కోడలని తెలియక తన సొంత కోడలతోనే వ్యభిచారం చేసి దేవుని యొక్క నామానికి అవమానము తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సందర్భంలో దావీదు ఉద్దేశపూర్వకంగా పాపము చేయడానికి ముందుకు వెళుతూ ఉండినట్టుగా, పరుగు పెడుతూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన దినాల్లో చెప్పాను, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపము చెయ్యటానికి, వ్యభిచారము చెయ్యటానికి
వయస్సుతో పని లేదండి. యూదా తన యొక్క శరీర ఆశను తీర్చుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నాడు. దావీదు సోమరి అయి తనకు కలిగిన శోధన నుంచి తప్పించుకోకుండా పాపానికి అవకాశం ఇస్తూ ఆ స్త్రీని మోహించి చూసి ఆమె సమాచారాన్ని తెలుసుకొని తన దగ్గరికి తెప్పించుకుంటూ ఉన్నాడు. ఇది దేవుని దృష్టిలో మిక్కిలి దుష్కార్యముగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దావీదును దేవుడు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడో మనము ధ్యానం చేసి ఉన్నాము. ఆయన గొర్రెల కాపరిగా ఉండినప్పుడు, తన మందలను మేపించుకుంటూ ఉండినప్పుడు దేవుడు అతన్ని పిలిపించుకొని సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండటానికి దేవుడు అతన్ని అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తరువాత బలాఢ్యుడైన గొల్యాతును ఒడిసెలతో చంపడానికి దేవుడు దావీదు ఎడ్ల కృప చూపించి ఉన్నాడు. అటు తర్వాత సౌలు దావీదును తరుముతూ ఉండినప్పుడు సౌలు చేతిలో పడకుండా దేవుడు దావీదును తప్పించి చివరకు తనకు రాజ్యాన్ని స్థిరపరిచి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు దావీదును స్థిరపరిచి ఉన్నాడు. ఇటువంటి సమయంలో దావీదు ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం లేదా ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది మంచిది కాదు. అందుకే దేవుడు మనుష్యుని యొక్క పాపాన్ని ఎప్పుడు కూడా దాయుడండి. మనుష్యుని యొక్క పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా బయట పెడుతూ ఉంటాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన పాపం అనేది ప్రత్యక్షపరచబడింది, లేదా ఆయన పాపం అనేది బయలుపరచబడింది. సరే, ఇక్కడ మనం చూద్దాము. ఆ స్త్రీ ఎవరో కనుగొని ఆమెను పిలిపించుకున్నాడు. 4వ వచనం, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ప్రియులారా, ఈ సమయంలో ఒక్క దావీదునే తప్పు పట్టడం కాదు, కానీ ఆ స్త్రీ అనగా బెత్షెబా విషయంలో కూడా మనము ఆలోచన చేయవలసిన సంగతి ఉంది. ప్రియులారా, ఒక స్త్రీ బహిరంగంగా స్నానం చేయడం అనేది టెంప్టేషన్కి ఆస్కారాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అంటే ఒక స్త్రీ ఎక్స్పోజింగ్ అనేది ఒక మనుష్యుడిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈమె బహిరంగంగా స్నానం చేయడం అనేది అంత మంచిది కాదు. ఇది ఎక్స్పోజిషన్కి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే స్త్రీల యొక్క ప్రవర్తన కూడా చాలా చెడ్డదిగా కనబడతా ఉంది. వారి యొక్క ప్రవర్తనలు చాలా ఆకర్షణీయంగా ఉండి మనుష్యులను ఆకర్షించే విధముగా ఉంటూ ఉంది. ఈ విషయంలో స్త్రీలను కూడా మనం సపోర్ట్ చేయలేము. దయచేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, తగినంత వస్త్రములు కలిగి అందంగా, ఆరోగ్యంగా, గౌరవంగా స్త్రీ ఉండాలి తప్పించి ఇతరులను ఆకర్షించే విధముగా, ఇతరులను శోధించే విధముగా స్త్రీ యొక్క వస్త్రధారణ ఉండకూడదని
మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో చూసినట్లయితే వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంటూ ఉంది. రకరకాలైనటువంటి వస్త్రధారణలు మనుషులను శోధించినట్లుగా మనకు కనబడతా ఉంది. ఇంజెక్షన్ డ్రెస్సులు అంట, ఏమండి, డీప్ బ్లౌజెస్ అంట, ఓపెన్ బ్లౌజెస్ అంట. ఇది ఎంత విచ్చలవిడితనమో ఒక్కసారి గమనించుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను మామూలుగానే చెప్తూ ఉన్నాను, కానీ ఇంతకు మించి భయంకరమైనటువంటి సంగతులు ఈ దినాన లోకంలో జరుగుతూ ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితము న్యూస్ పేపర్లో చదివినటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బాయ్స్ ఎక్సర్సైజులు చేసి 6 ప్యాక్ను చూపెడతా ఉంటారు. మాకింత బలం ఉంది అని చెప్పి అట్రాక్షన్ చేయడానికి 6 ప్యాక్ను చూపెడతా ఉంటారు. అలాగా ఒక దేశంలో కొంతమంది స్త్రీలు స్ట్రైక్ చేశారంట. వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేశారో తెలుసా? వారికి అన్యాయం జరిగిందని స్ట్రైక్ చేయడం కాదు. మేము బాయ్స్ లాగే బ్లౌజ్ లేకుండా ఓపెన్గా తిరగటానికి మాకు స్వేచ్ఛనివ్వండి అని చెప్పి అనుమతి పొందుకోవడానికి వారు స్ట్రైక్ చేసినట్లుగా చాలా సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్లో నేను చదివాను. ప్రియులారా, స్త్రీలు కూడా స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నారు. స్త్రీలు కూడా విచ్చలవిడితనాన్ని కోరుకుంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు అటువంటి పరిస్థితి సంఘంలో కూడా ఉంది. అందును బట్టి నేను చింతిస్తూ ఉన్నాను. ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను కొంతమంది క్రైస్తవులతో కలిసి జూకి వెళ్ళాం. కొంతమంది యవ్వనస్తులు కూడా నాతో ఉన్నారు. మేము ఆ జూని చూసుకొని నడుచుకుని వెళ్తూ ఉంటుండగా మాకు ఆపోజిట్ డైరెక్షన్లో కొంతమంది యవ్వనస్తులు వచ్చి నా పక్కనే ఉన్నటువంటి ఒక యవ్వనస్తురాలను వారు కామెంట్ చేశారు. వారు కామెంట్ చేసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. కానీ దానికంటే మరి ఎక్కువగా నా పక్కన ఉన్నటువంటి ఆ యవ్వనస్తురాలు యొక్క వస్త్రధారణ ఇంకా బాధ అనిపించింది. అప్పుడు అనిపించింది, వారు కామెంట్ చేయడంలో తప్పు లేదేమో, ఈమె వస్త్రధారణ ఆ విధంగా ఉంది, ఎవరిని తప్పు పట్టాలి? ఆ విధముగా వస్త్రధారణ చేసుకున్నటువంటి ఆ యవ్వనస్తురాలను తప్పు పట్టాలా, లేదా ఆమెను చూసి కామెంట్ చేసినటువంటి ఆ యవ్వనస్తులను తప్పు పట్టాలా? ప్రియులారా, క్రైస్తవులుగా మనము ఎంతో జాగ్రత్త వహించవలసినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన వస్త్రధారణ, మన యొక్క బాహ్య రూపము ఘనతను తీసుకుని వచ్చే విధంగా, దేవునికి మహిమను తీసుకొచ్చే విధముగా ఉండాలే తప్ప ఇతరులను ఆకర్షించే విధముగా ఉండకూడదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దురదృష్టవశాత్తు కొన్ని సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క వస్త్రధారణ చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఆ మధ్య కొన్ని యూట్యూబ్లో కూడా నేను చూశాను. సంఘాల్లో ఆరాధన చేస్తున్న వారి యొక్క వస్త్రధారణ చాలా అసభ్యకరంగా ఉండటం ప్రియులారా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఆరాధన చేస్తున్నారు, మంచిదే, కానీ మీ వస్త్రధారణ ఏ విధముగా ఉంది? ఆరాధన చేస్తూ ఉన్నారు, మంచిదే, కానీ మీ యాటిట్యూడ్ ఏ విధముగా ఉంది? మీ బాహ్య రూపం ఏ విధముగా ఉంది? అందుకే ప్రియులారా, జాగ్రత్త వహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. టోర్న్ జీన్స్ ప్యాంట్స్ వేసుకొని, పెద్ద పెద్ద పోనీ టైల్స్ పెట్టుకొని,
ట్రాన్స్పరెంట్ వస్త్రాలు వేసుకొని ఆరాధన చేయడం అనేది ప్రియులారా అది దేవునికి మహిమ కాదు. ఆ విషయాన్ని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ స్త్రీ బహిరంగముగా స్నానం చేయడం అనేది అంత మంచిది కాదు. సరే, ఆ స్త్రీ స్నానం చేస్తే చేసింది, కానీ దావీదు ఆమెను చూసి ఆమెను మోహించి తన యొద్దకు పిలుచుకోవడం కూడా మంచిది కాదు. పిలిస్తే పిలిచాడు. ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీ దావీదునకు అడ్డు చెప్పాల్సి ఉంటుండగా దావీదునకు అడ్డు చెప్పకుండా ఏకీభవించడం అనేది ఇంకా దురదృష్టకరమైనటువంటి సంగతి. దావీదు రాజే కావచ్చు, దావీదు అధిపతే కావచ్చు, దావీదు పరాక్రమశాలుడే కావచ్చు, కానీ ప్రియులారా, ఇశ్రాయేలీలో పౌరుడైన వాడు రాజు ఏదైతే దేవునికి విరుద్ధముగా చేయడానికి ఉద్దేశిస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశంతో ఏకీభవించాల్సిన అవసరత ఇశ్రాయేలీ పౌరులకు లేదు. ప్రియులారా, దావీదు రాజు అయినప్పటికీ దావీదు చెప్పిన ప్రకారము వ్యభిచారము చేయడానికి, తన శరీరాన్ని అప్పగించుకోవడానికి బెత్షెబా చేయడం అనేది ఇంకా దారుణమైన సంగతి. ఆమె ఒకనికి భార్యగా ఉంటూ దావీదు పిలిపించుకున్నాడని చెప్పి, ఆయన రాజుని చెప్పాడని చెప్పి ఆయనతో వ్యభిచరించడము, తన శరీరాన్ని ఆయనకి అప్పగించడము దేవునికి వ్యతిరేకముగా పాపము చేయడము, దేవుడు వారికి విధించినటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపము చేయడము. ప్రియులారా, ఇది ఎంత మాత్రము ఇశ్రాయేలీయుల్లో సమ్మతింపదగినటువంటి సంగతి కాదు. ప్రియులారా, అక్కడ చూసినట్లయితే బెత్షెబా కూడా దావీదు దగ్గరికి వచ్చి దావీదు యొక్క పాపములో ఏకీభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పెద్దలు చెప్తూ ఉంటారు ఒక మాట, ఒక్క చెయ్యి ఆడిస్తే చప్పుడు రాదు, 2 చేతులు ఆడిస్తేనే చప్పుడు వస్తూ ఉంది. దావీదు దురుద్దేశముతో, వ్యభిచారపు దృష్టితో, మోహపు చూపుతో ఆమెను పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చెయ్యాలి అనుకున్నప్పుడు బెత్షెబా ఒకరికి భార్యగా ఉండి ఆయనతో వ్యభిచారం చేయడానికి ఏకీభవించడం అనేది మిక్కిలి దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, వారు దేవుడు నిర్ణయించినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞలను వారు మీరుతూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దావీదు తన పొరుగువాని భార్యను ఆశించి ఆమెతో వ్యభిచరించడం అనేది ఆయన రాజైనప్పటికీ, దేవుని హృదయానుసారుడైన మనుషుడైనప్పటికీ ఇది గర్వించదగిన విషయం కాదని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ప్రియులారా, దావీదుతో అంటూ ఉన్నటువంటి మాట ఒకటి మనకు కనబడతా ఉంది. ఒక్కసారి 9వ వచనంలో మనకు కనబడతా ఉంది. 12వ అధ్యాయం 9వ వచనము, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి అంతకంటే ఇంకా 8వ వచనం నుండి, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించితివి, ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. దావీదుకు భార్యలే కావలసి వస్తే ఆయనకు కావలసినంత మంది భార్యలను దేవుడు ఇచ్చేవాడేమో. ఎందుకంటే ఆ దినాల్లో బహుభార్యత్వం అనేది ఉంది కనుక కావలసినంత భార్యలను ఇచ్చేవాడేమో. కానీ ప్రియులారా, దావీదు ఆ విధముగా ప్రవర్తించకపోవడము చాలా దురదృష్టకరమైన సంగతి. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆ స్త్రీ దావీదు దగ్గరకు వచ్చింది. అప్పుడు దావీదు ఆమెతో వ్యభిచారము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందువలన ఆమె గర్భవతి అయినట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. ఆ సంగతి ఆ స్త్రీ దావీదునకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఇది మిక్కిలి దురదృష్టకరమైనటువంటి సంగతి.
ఎప్పుడైతే దావీదు తాను చేసిన పాపాన్ని బట్టి ఆమె గర్భం ధరించింది అనే సంగతి తెలిసి ఉన్నదో, ఇమీడియట్గా దావీదు తన పాపాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లేఖన భాగంలో ఆ సంగతి మనకు కనబడతా ఉంది. తన పాపాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అనుకోకుండా ఉద్దేశపూర్వకంగానో దావీదు పాపం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ తన పాపాన్ని కప్పుకోవడానికి బత్షెబా భర్త అయినటువంటి యూరియాను పిలిపించి ఆయన్ను తన ఇంటికి వెళ్ళమని చెప్పడము, ప్రియులారా, చాలా నీచమైనటువంటి బుద్ధి. వింటున్నారా నా మాట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రవర్తించినటువంటి తీరు ఇక్కడ చూడండి. ఊరియాను యుద్ధ భూమిలో నుంచి పిలిపించుకొని, నీవు నీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని చెప్పి తాను చేసిన పాపాన్ని కప్పుకోవడానికి దావీదు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యథార్థవంతుడైన దావీదు ఈ విధముగా ప్రవర్తించడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, తన పాపాన్ని కప్పుకోవడానికి యూరియాను యుద్ధ భూమి నుంచి పిలిపించి అతనిని ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఆయనకు భోజన పదార్థాలను అందిస్తూ ఉన్నాడు. ఆయన మత్తుడై ఉండునట్లు ఆయనకు త్రాగిపిస్తూ ఉన్నాడు. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక రాజనగరులోనే నిద్రపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తన పాపాన్ని కప్పుకోవడానికి దావీదు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు దావీదు యూరియాను చంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రియులారా, ఇది ఇంకా మిక్కిలి హీనమైన నీచమైన ఆలోచన. ప్రియులారా, ఇటువంటి ఆలోచన దావీదు చేసి ఉండక ఉంటే బాగుండేదేమో. కానీ దావీదు లాంటి ఒక వ్యక్తి, దావీదు లాంటి ఒక రాజు, దావీదు లాంటి ఒక అధిపతి, దావీదు లాంటి ఒక భక్తుడు ఆ విధముగా ప్రవర్తించడము చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దావీదును చంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఊరియా నిర్దోషమైన వ్యక్తి, యథార్థవంతుడు. ఒక్కసారి అదే 11వ అధ్యాయము 11వ వచనములో చూడండి. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి యగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా. ఎంత నిర్దోషముగా, ఎంత యథార్థముగా, ఎంత డెడికేషన్తో ఊరియా ఉన్నాడో చూడండి. నా అధిపతులు యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవుని మందసము గుడారముల్లో ఉంది. వారందరూ గుడారములో నివసిస్తూ ఉంటుండగా నేను సుఖం పొందుకోవడానికి, నా భార్య యొద్ద పండుకోవడానికి నేను ఇంటికి వెళతానా? అది ఎంత మాత్రము జరుగుదని చెప్పి యథార్థంగా ప్రవర్తిస్తున్న అటువంటి వ్యక్తిని దావీదు చంపించాలని ప్రయత్నం చేయడము మిక్కిలి నీచమైన సంగతి. ప్రియులారా, తన అవిధేయతను బట్టో, శోధనను బట్టో, ఆకర్షణను బట్టో
దావీదు వ్యభిచారం చేసి దేవునికి అవమానంగా జీవించడము ఒకెత్తైతే, దానికి మించి దావీదు ఒక మనిషిని, నిర్దోషమైన వ్యక్తిని చంపాలనుకోవడము ఇంకా దారుణమైన సంగతి. దావీదు ఒక్కొక్కటిగా 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను ఏ విధముగా మీరుతూ ఉన్నాడో చూడండి. నీ పొరుగు వాని భార్యను ఆశింపవద్దు, నరహత్య చెయ్యకూడదు అని 10 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రంలో దేవుడు స్పష్టంగా చూపించిన దావీదు లాంటి ఒక రాజు, దావీదు లాంటి ఒక నాయకుడు ఆ విధముగా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది. కానీ తన పాపాన్ని కప్పుకోవడానికి, ఉన్న అడ్డును తొలగించుకోవటానికి నిర్దోషమైన యథార్థమైన ఊరియా లాంటి ఒక సైనికుడిని చంపాలని ప్రయత్నించడము దావీదు యొక్క నీచమైన బుద్ధిని చూపెడతా ఉంది. ప్రియులారా, దయచేసి గమనించండి. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే కావచ్చు, కానీ దావీదు యొక్క పాపాన్ని దేవుడు చూస్తూ చూడనట్లు ఉండలేదు. అందుకే దావీదు నొద్దకు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తన యొక్క దోషాన్ని, తన యొక్క పాపాన్ని ఎత్తి చూపెడుతూ ఉండినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనుష్యుని యొక్క పాపాన్ని దేవుడు ఎప్పుడు ఎత్తి చూపెడుతూ ఉంటాడు. దిద్దుకోవలసిన సంగతులను దేవుడు చూపెడుతూ ఉంటాడు. కనుక ప్రవక్త అయిన నాతానును దావీదు యొద్దకు పంపించి దావీదును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దావీదు చేసిన ఆ కార్యము దేవుని ఎదుట గొప్ప దుష్కార్యముగా ఉంది. 11వ అధ్యాయము 27వ వచనం చదివినట్లయితే, అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరానికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అవును ప్రియులారా, దావీదు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నాడు కదా అని, దేవుని యొక్క సంకల్పాన్ని చేస్తూ ఉన్నాడు కదా అని, దావీదు చెప్పినది చేసినది దేవుడు అంగీకరించడు. దావీదు యొక్క పాపాన్ని దేవుడు అంగీకరించడు. దయచేసి ఆ విషయాన్ని గమనించాలని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు చేసినది యెహోవా ఎదుట గొప్ప దుష్కార్యమై ఉన్నది. అన్యుల్లో కూడా ఆ విధముగా ప్రవర్తించేవారు ఎవరు ఉండరేమో. అటువంటిది రాజైన దావీదు ఆ విధముగా ప్రవర్తించడము దేవునికి మిక్కిలి బాధ కలిగించింది. అందుకే నాతాను ప్రవక్తను దావీదు నొద్దకు పంపించి దావీదును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఎపిసోడులో నాకు ఇష్టమైన ఒక క్యారెక్టర్ ఎవరంటే నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి నేరుగా విషయాన్ని ఆయనకు తెలియచేయకుండా ఒక కథను ఆయనకు వివరించి ఆ కథ ద్వారా తాను చెప్పాలనుకున్న సంగతిని దావీదుకు తెలియచెప్పడం అనేది చాలా విశేషమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదును సమీపించడము, రాజును సమీపించడము, నేరుగా ఆ సంగతిని ఆయనకు తెలియచేయడం అనేది ప్రమాదకరమైనది. అయితే దేవుడు నాతాను ప్రవక్తకి ఇచ్చినటువంటి విశేషమైన జ్ఞానము, వివేకము ఇక్కడ మనకు కనబడతా ఉంది. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను.
అతడు వచ్చి దావీదుతో ఇట్లెనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయెను. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వలనని నాతానుతో అనెను. ప్రియులారా, ఎంత జ్ఞానముతో నాతాను ప్రవక్త ఈ సంగతును దావీదుకు తెలియచేస్తూ ఉన్నాడో చూడండి. గొప్ప వివేకము ప్రియులారా. తను చెప్పాలనుకున్నటువంటి ఆ సంగతిని ఒక కథ రూపంలో దావీదుకు వివరించగా అక్కడ జరిగినటువంటి ఆ అన్యాయాన్ని చూసి దావీదు కోపంతో రగులుకొని అటువంటి మనుష్యుడు మరణపాత్రుడు అని చెప్పి నాతాను ప్రవక్తతో అన్నప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ప్రవక్త అయిన నాతాను చెప్పిన మాట 12వ అధ్యాయము 7వ వచనములో నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతుని, ఇది చాలదని నీవు అనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. ప్రియులారా, నాతాను ప్రవక్త యొక్క మాట వెంటనే ఆ మనుష్యుడవు నీవే. దైవజనుడు ఏదైనా ఒక సంగతి బోధించినప్పుడు సూచించినప్పుడు ఆ సంగతి చాలా ధైర్యంగా చెప్పాల్సినటువంటి అవసరత ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరా మనుష్యుడు? అటువంటి మనుష్యుడు మరణానికి పాత్రుడు అని దావీదు కోపగించుకుంటూ ఉండినప్పుడు నాతాను నేరుగా దావీదుతో చెప్పిన మాట, ఆ మనుష్యుడవు నీవే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవే ఆ మనుష్యుడవు. నీవు చేసినటువంటి ఈ దుష్కార్యము మంచిది కాదు. యెహోవా దృష్టిలో అది మిక్కిలి దుష్కార్యముగా ఎంచబడి ఉన్నదని నాతాను ప్రవక్త దావీదును గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దావీదులో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, అది దోషము దేవుని దృష్టిలో పాపమై ఉన్నది, దేవుని దృష్టిలో గొప్ప దుష్కార్యమై ఉన్నదని ఆయనకు తెలియచేసినప్పుడు అవిధేయత చూపించకుండా, తిరుగుబాటు చేయకుండా దావీదు నాతాను ప్రవక్తకి ఇచ్చినటువంటి సమాధానము మనం చూద్దాము. 12వ అధ్యాయము 13వ వచనం, నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదులో ఉండేటువంటి మంచి గుణలక్షణం అది.
పాపము ఎత్తి చూపించబడినప్పుడు, దోషము ఎత్తి చూపించబడినప్పుడు, అక్రమము ఎత్తి చూపించబడినప్పుడు, ప్రియులారా, ఆ దోషము ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరత ఉంది. మారు మనసు పొందవలసిన అవసరత ఉంది. దేవుడు ఏదైనా ఒక సంగతిని చూపెడితే ఆ సంగతిని దిద్దుకోవాలి, కానీ దానికి వ్యతిరేకముగా అవిధేయత చూపించడము సరైనది కాదు. ప్రియులారా, దావీదులో ఉన్నటువంటి చాలా మంచి గుణం ఏంటంటే, ఏదైనా దోషము దేవుడు చూపించినప్పుడు దానిని ఒప్పుకోవడము. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకున్నవాడు, విడిచిపెట్టినవాడు కనికరము పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు నాతాను ప్రవక్తతో చెప్పిన మాట, నేను రాజును కదా, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించవచ్చు కదా అని అనుకోలేదు. దావీదు నాతాను ప్రవక్తతో చెప్పిన మాట, నేను పాపము చేసి తిని. ప్రియులారా, అందుకే దావీదు యొక్క పశ్చాత్తాప హృదయం అనేది కీర్తనలో మనకు కనబడతా ఉంటుంది. చూడండి, 32వ కీర్తన 5వ వచనం ఒక్కసారి చదువుదాము. 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మొదట చూసినట్లయితే దావీదు తన పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు ప్రవక్త అయిన నాతాను తన దగ్గరికి పంపించి గద్దించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా, తన అతిక్రమాన్ని ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దీనంతటికంటే 51వ కీర్తనలో దావీదు యొక్క పశ్చాత్తాపం అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. 51వ వచనము, క్షమించండి, 51వ అధ్యాయము 1వ వచనం నుండి, లేదా 51వ అధ్యాయము ఆ పైనున్న భాగాన్ని చదవండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఏ విధముగా పశ్చాత్తాపపడ్డాడో ప్రియులారా, సమూయేలు గ్రంథములో మనకు లేదు, కానీ సమూయేలు గ్రంథములో నేను పాపము చేశానని దావీదు నాతానుతో ఒప్పుకున్న ఆ సందర్భమే కనబడతా ఉంది. కానీ తను ఎంత పశ్చాత్తాపపడ్డాడో, ఎంత క్షోభను అనుభవించాడో ఆ పశ్చాత్తాపం అనేది 51వ కీర్తనలో మనకు కనబడతా ఉంది. అంటూ ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు పొందినటువంటి ఆ పశ్చాత్తాపము ఇక్కడ మనకు చాలా స్పష్టముగా కనబడతా ఉంది. నా పాపములు నీ ఎదుట కనబడతా ఉన్నాయి, నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నాయి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 51వ కీర్తన అంతటిలో మనకు స్పష్టంగా కనబడతా ఉంది దావీదు యొక్క పశ్చాత్తాప హృదయము. దావీదు ఏ విధముగా తన పాపాన్ని బట్టి పశ్చాత్తాప పడుతూ ఉన్నాడో ఇక్కడ మనకు కనబడతా ఉంది. ప్రియులారా, తెలుసో తెలియకో అవిధేయత వలనో శోధన వలనో పాపము చేసినట్లయితే ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాప పడ్డము ఎంతో మంచిది.
ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది దైవజనుల్లో కూడా ఇటువంటి పాపం అనేది మనకు కనబడతా ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, తెలుసో తెలియకో శోధన వల్ల, అట్రాక్షన్ వల్ల, బలహీనత వల్ల పాపములో పడితే పడొచ్చేమో, కానీ పాపములో నిలిచి ఉండకూడదు. వింటున్నారా నా మాట? ప్రియులారా, తెలుసో తెలియకో అవిధేయత వలనో శోధన వలనో ఒకవేళ పాపములో పడిపోతే పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి రావాలి. కానీ పాపాన్ని కప్పుకొని పాపములో నిలిచి ఉండడం అనేది చాలా ప్రమాదకరమైనది. కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవులైన వారే అనేక మంది పాపములో నిలిచి ఉండడం అనేది దురదృష్టకరమైన సంగతి. ప్రియులారా, దావీదుని నేను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు, కానీ దావీదు చేసినది పాపమే, దావీదు చేసినది వ్యభిచారమే, దావీదు చేసినది నరహత్యే. కానీ ప్రియులారా, ఆ సంగతి ఆయనకు తెలియచేయబడినప్పుడు తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పాపములో నిలిచి ఉండలేదు. ప్రియులారా, పాపములో పడుట ఒక సంగతి, పాపములో నిలిచి ఉండుట వేరొక సంగతి. ప్రియులారా, తెలుసో తెలియకో పాపములో పడిపోతే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తిరిగి సమకూర్చబడాలి. కానీ పాపములో నిలిచి ఉండకూడదనే సంగతిని మరొకసారి వాక్యానుసారముగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు, ఇదిగో ఎంతగానో రోధిస్తూ ఉన్నాడు. 10వ వచనము 51వ కీర్తన 10వ వచనము, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ఆ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. దావీదు ఎంతగా పశ్చాత్తాపపడ్డాడో, ఎంతగా మారు మనసు పొందాడో, ఎంతగా తిరిగి సమకూర్చబడ్డాడో ఆ మాటలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, పాపములో నిలిచి ఉండకూడదు. అది ఒక వ్యభిచార పాపమే కావచ్చు, అది ఒక ధనాపేక్ష కావచ్చు, అది ఏదైనా కావచ్చు. దేవునికి వ్యతిరేకమైనది, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, దేవుని ఆలోచనకు వ్యతిరేకమైనది ఏదైనా కానీ ప్రియులారా, పాపములో మనము నిలిచి ఉండకూడదని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, మరొక మాట చదివి నేను ముందుకు వెళ్తాను. అదే కీర్తన 16వ వచనంలో చూసినట్లయితే, నీవు బలిని కోరువాడువు కావు, కోరిని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియులారా, దావీదు ఎంతగా విరిగి నలిగి ఉన్నాడో తన పాపాన్ని బట్టి ఆ మాటలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అందుకే చెప్తూ ఉన్నాను, దయచేసి గమనించండి, పాపములో నిలిచి ఉండకూడదు. దావీదులో ఉండే మంచి లక్షణం ఏంటంటే, ఆయన పాపం చేసిన వాడే, ఆయన బలహీనుడే, కానీ దేవుడు ఆ సంగతిని ఆయనకు చూపించినప్పుడు ఆయన తన పాపాన్ని దిద్దుకొని ఒప్పుకొని పశ్చాత్తాపపడి తిరిగి దేవుని యొద్దకు సమకూర్చబడ్డాడు, కానీ పాపములో నిలిచి ఉండలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు చేసిన పాపాన్ని బట్టి తను అనుభవించాల్సినటువంటి ఆ పర్యవసానాన్ని దావీదు అనుభవించాడు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 12వ అధ్యాయము 11వ వచనములో, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా,
నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. ప్రియులారా, పాపము చేసినప్పుడు ఆ పాపము నుండి పరిహారము నొంది పశ్చాత్తాపం పొంది తిరిగి సమకూర్చబడవచ్చు, కానీ పాపము యొక్క పర్యవసానం అనేది పోదు. పాపము యొక్క పర్యవసానం అనేది కాన్సిక్వెన్సెస్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసివేయబడవచ్చు, కానీ ఆ నొప్పి మాత్రము ఉంటుంది. గమనించండి, దావీదు పాపం చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి ఆ సంగతిని దావీదుకు గద్దించి చెప్పాడు. దావీదు అంగీకరించి తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది తిరిగి దేవునితో సమకూర్చబడ్డాడు. కానీ తన పాపం వలన కలిగిన పర్యవసానాన్ని తప్పించుకోలేకపోయాడు. గమనిస్తూ ఉన్నారా? అవును ప్రియులారా, ఒకవేళ పాపము చేస్తే ఆ పాపం యొక్క పర్యవసానాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత భక్తుడైనా, ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడైనా పాపము చేస్తే పాప పరిహారము నొందొచ్చేమో, కానీ పాపము వలన కలిగినటువంటి ఆ పర్యవసానాన్ని మనము తొలగించలేము అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే దావీదు తరుమబడి ఉండినట్లుగా, దావీదు తన సొంత ఇంటి వారి వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. తన భార్యలు తీసివేయబడి తన కుమారుడైన వానికి అప్పగించబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, మనము నేర్చుకోవలసిన పాఠము, పాపము చేసి దాని నుండి పరిహారం పొందవచ్చేమో, కానీ పాపం వలన కలిగేటువంటి ఆ పర్యవసానాన్ని మనము అనుభవించాల్సిందే. ఎవరైనా దైవజనుడని విశ్వాసులని భేదము లేదు, రాజులని సామాన్యులని భేదము లేదు. ఎవరైనా పాపము చేస్తే పాపము యొక్క పర్యవసానాన్ని అనుభవించవలసినదే. కనుక ప్రియులారా, ఎంతో జాగ్రత్తగా మన భక్తిని కొనసాగించుకోవాల్సిన అవసరత ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు యొక్క జీవిత ప్రారంభం నుండి మనం చూసినట్లయితే, గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను దేవుడు దావీదును రాజుగా అభిషేకించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిర్ణయించి సౌలు చేతిలో నుండి దావీదును తప్పించి, అనేక ఉపద్రవముల్లో నుంచి దావీదును తప్పించి ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా చేయడం మనం చూస్తూ ఉన్నాము. దావీదు రాజైన తరువాత దేవుణ్ణి ప్రేమించి మందసము విడిచిపెట్టబడి ఉంటుండగా ఆ మందసాన్ని తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకొని వచ్చి దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన తీసుకొని వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలును పరిపాలించువాడు యెహోవాయే అనే సంగతిని వారి మధ్యలో స్థాపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఘనకార్యము చేసినటువంటి దావీదు పాపము చేసి పాపములో పడిపోయి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తిరిగి సమకూర్చబడ్డం కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇటువంటి అప్స్ అండ్ డౌన్స్ అనేవి దావీదు జీవితంలో ఉన్నాయి. కానీ దావీదు జీవితంలో ముగింపు ప్రియులారా, దేవుని యొక్క సంకల్పాన్ని దావీదు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క మాట చదివి ఈ నా మాటలు నేను ముగిస్తాను. చూడండి,
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చదువుదాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము లేదా దావీదును గురించి మాట్లాడుతూ ఉండినప్పుడు అపోస్తులైన పౌలు గారు దావీదును గూర్చి ఇస్తున్నటువంటి సాక్ష్యము ఇక్కడ మనకు కనబడతా ఉంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తన తరము వారికి దావీదు సేవ చేసి ఉన్నాడు. అతని జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అతని జీవితంలో బలాఢ్యుడైన గొల్యాతును సంహరించిన సందర్భాలు ఉన్నాయి. అతని జీవితంలో సింహాన్ని, ఎలుగుబంటిని సంహరించి గొర్రెపిల్లను రక్షించిన సందర్భాలు ఉన్నాయి. అతని జీవితంలో సౌలు యొద్ద నుంచి తరుమబడుచు కాపాబడుచున్న సందర్భాలు ఉన్నాయి. అతని జీవితంలో నిబంధన మందసాన్ని, దేవుని సన్నిధిని యెరూషలేము పట్టణానికి తీసుకొని వచ్చిన సందర్భము ఉంది. అతని జీవితంలో పాపము ఉంది. ఆ పాపము యొక్క పర్యవసానము ఉంది. పాపానికి తగిన పశ్చాత్తాపము ఉంది. కానీ వీటన్నింటిలో దావీదు విషయంలో ఇవ్వబడినటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. బాటం లైన్, దావీదు దేవుని సంకల్పము చొప్పున. అవును ప్రియులారా, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము దావీదు జీవితంలో నెరవేర్చబడింది. అతని జీవితంలో అనేక రకాలైన అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అతని జీవితంలో పాపం ఉంది. అతని జీవితంలో పాప పరిహారం ఉంది. అతని జీవితంలో ప్రాయశ్చిత్తం ఉంది. అతని జీవితంలో అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న, ఎన్నిక చేసుకున్న రాజుగా దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని సంకల్పము ఆయన జీవితంలో నెరవేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి దావీదు నిద్రించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్లో దావీదును గురించి మనం ధ్యానం చేసి ఉంటుండగా, ప్రియులారా, దావీదు జీవితంలోంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు, ప్రియులారా, ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన జీవితంలో దేవుని సంకల్పము నెరవేర్చబడి తన తరము వారికి దావీదు సేవ చేసినట్లుగా దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా, ఎటువంటి ఒడిదొడుకులు మన జీవితాల్లో వచ్చినా, ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ మన జీవితాల్లో వచ్చినా, ప్రియులారా, మనము నివసిస్తున్నటువంటి ఈ తరము వారికి మనము సేవ చేసి దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చవలసి ఉన్నదని
మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయనా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మా దేవుడువు నీవే, మా దేవుడువు నీవే. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మనుషుని యొక్క పాపాన్ని తండ్రి నీవు కప్పిపుచ్చటలేదు. మనుష్యుని యొక్క పాపాన్ని బయలుపరిచి ఆయన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నావు. అందుకొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక మనుష్యుడు ఎంత బలహీనుడో, ఒక మనుష్యుడు ఎంత నాశరకమైన పాత్రో మీరు మాకు చూపెడుతూ ఉన్నారో, అటువంటి వ్యక్తి ద్వారా మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చి తాను నివసిస్తున్న ఆ తరం వారికి సేవ చేయటానికి మీ కృప చూపించినందుకు దావీదు జీవితం ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. బలహీనులము ప్రవ్వా, మిక్కిలి నాశరకమైన పాత్రలము తండ్రి. మీ కృపలో మమ్మల్ని క్షమించి మీ సేవ కొరకై మమ్మల్ని సిద్ధపరచుమని, మా తరము వారికి మేము సేవించినట్లు, పరిచర్య చేయనట్లు, వారి కొరకు ప్రార్థన చేయనట్లు మీ కృప చూపించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.